మన రక్షకుడు, విమోచకుడు, మహిమ కలిగిన రాజు, మహోన్నతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మాట అనే ఈ శీర్షికలో వినబడుతున్నటువంటి వర్తమానాలలో ప్రాముఖ్యమైనటువంటి 3వ వర్తమానము దేవుని మాట విన్నటువంటి అబ్రహాము గారు. ఈ చివరి దినాల్లో జీవిస్తున్నటువంటి ప్రియ క్రైస్తవ సంగమా, మనలో అనేకులు కొన్ని సందర్భాల్లో మనము కూడా దేవుని మాటను మనము నిర్లక్ష్య పెడుతూ ఉంటాము. దేవుని మాట పట్ల అవిధేయత కలిగి ఉండటం అనేది ఒక సర్వసాధారణమైనటువంటి ప్రక్రియగా మారిపోయింది. చాలామంది దేవుని మాట వింటారు, కానీ ఆ మాట ప్రకారంగా నడుచుకోరు. దేవుని మాట అంటే వాక్యము, ఆయన మాట ఆయన వాక్యము, ఆయన వాక్యమే ఆయన మాట. ఆ మాట విని కూడా జీవితాలు మార్చుకోకుండా, ఆ మాట విని జీవితాలు ఆయనకు అప్పగించకుండా నామకార్థంగా జీవిస్తున్నటువంటి అనేకులను ఈ శీర్షిక ద్వారా దేవుడు దర్శించాలని, వారితో మాట్లాడాలని, ఈ లోకములో వారి అవసరతలు అక్కర్లు తీర్చి వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి ఆయన మాట ద్వారా వారి జీవితాలు సరిచేసి అందరినీ కూడా ఆయన పరలోక రాజ్యం వైపుగా నడిపించటానికే ఈ కార్యక్రమాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మాట విన్నటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానములో ఉన్న వ్యక్తి అబ్రహాము గారు అన్న మాట మనందరికీ తెలుసు. నేను కూడా గడిచిన కార్యక్రమాలలో అనేక సందర్భాల్లో ఈ అబ్రహాము గారి గురించి వాక్యాన్ని చెప్పాను, మనము విన్నాము. మీలో అనేక మందికి ఈ విషయము తెలిసే ఉంటుంది ప్రియులారా. అయితే మరొక్కసారి ఆయన జీవితాన్ని ధ్యానము చేసుకునే అవకాశం వచ్చింది. మరలా ఆయన గురించి ధ్యానించడం అని కాదు, కానీ దేవుని మాట విన్నటువంటి వ్యక్తులలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానంలో ఆ మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తుల్లో అబ్రహాము గారు ఒకరు. అప్పుడే సృష్టిని చేసి ఆ సృష్టిలో పాపము పెరిగిపోతున్న రీతిని చూసి హృదయములో నొచ్చుకున్న దేవుడు నోవాహును పిలిచి నోవాహు ద్వారా గొప్ప సువార్త పరిచర్య జరిగించుకొని తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అయితే నోవాహు గారిని దేవుడు పిలిచినప్పుడు అదే ప్రాంతంలో అక్కడే ఆయన సువార్త పరిచర్య జరిగించాడు. కానీ అబ్రహాము జీవితంలో అలా కాదు. తన చిత్తాన్ని జరిగించటానికి, తన చిత్త ప్రకారంగా జీవించటానికై ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాము గారిని పిలిచి ఇంకెక్కడికో పంపించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు ఆయన. అలా పిలిచినప్పుడు ఆయన మాట విన్నటువంటి వ్యక్తుల్లో ఆ ప్రథమ స్థానంలో ఉండేటటువంటి వ్యక్తుల్లో ఒకడైనటువంటి అబ్రహాము గారు ఈరోజు మనము ధ్యానించే అంశం. రండి 12వ అధ్యాయంలోనికి వెళ్ళిపోదాం. మొదటి వచనము చూద్దాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎంత అద్భుతమైనటువంటి వాక్యమో ఇక్కడ మనము చదువుతున్నటువంటి వాక్యము. అవును ప్రియులారా, ఈ మాట ఆశీర్వాదకరమైనటువంటి మాట. ఈ మాట విన్నవారు ధన్యులు. ఈ మాట ఆ రోజు అబ్రహాము గారికి మాత్రమే కాదు, కానీ ఈనాడు మనల్ని కూడా ఈ మాట ద్వారా పిలుస్తున్నాడు ఆయన. దేవుని మాట అత్యంత శక్తి కలిగినది. దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట నువ్వు ఉన్నట్లయితే నీవు పరలోక రాజ్యం వైపుగా అడుగులు వేసి ఆ పరలోకాన్ని స్వతంత్రించుకుంటావు, ఆ పరమరాజ్యంలో ప్రవేశిస్తావు. పరమ పవిత్రుడైన మన రక్షకుడు యేసుక్రీస్తును నువ్వు ఎదుర్కొంటావు. ఆయనతో కలిసి యుగ యుగాలు నువ్వు ఆ సంతోషములో ఉండి ఆయనను ఆరాధించగలుగుతావు. ఆ మాట నీ జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియులారా. అబ్రహాము గారిని దేవుడు పిలిచి అన్నాడు, నీవు లేచి నీ బంధువుల నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడు. ఫస్ట్ నువ్వు లేవాలి. నువ్వు లేచినట్లయితే
ఆ తర్వాత నీ బంధువుల యొద్ద నుండి, నీ కుటుంబము యొద్ద నుండి, నీ ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. ఈరోజు దేవుని మాట వినగానే ముందుగా మన జీవితంలో జరగవలసినటువంటి పని ఏంటంటే మనము లేచేవారిగా మనం ఉండాలి. లేవటము అంటే అర్థం ఏంటంటే అక్కడ అంతసేపు మనం కూర్చొని ఉన్నాం కదా, అంతసేపు మనం అలాగే ఉన్నాం కదా, ఒకసారి మనము లేచినట్లయితే మరి మనం నూతనత్వాన్ని మనం పొందుకోగలుగుతాము. చాలామంది అలాగే వాక్యం వింటున్నారు, అలాంటి స్థితిలోనే అలాగే ఉండిపోతున్నారు. లేచినటువంటి అనుభవము చాలా మందికి లేదు ప్రియులారా. లేవటము అంటే సిద్ధపడటము, లేచి నిలబడటము అంటే సిద్ధపడటము. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు లేచి అన్నాడు. నువ్వు లేవాలి. పాప స్వభావములో నుంచి నువ్వు లేవాలి. మరణ స్థితిలో నుంచి నువ్వు లేవాలి. బలహీనతమైనటువంటి స్థితిలో నుంచి నువ్వు లేవాలి. నీ అలవాట్లలో నుంచి నువ్వు లేవాలి. నీ వ్యసనాలలో నుంచి నువ్వు లేవాలి. లేచినటువంటి అనుభవము ఈరోజు చాలా మందికి అవసరమై ఉన్నది. వాక్యము వినడము ప్రాముఖ్యమే, ఆ తర్వాత వాక్య ప్రకారంగా నడుచుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమే. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విన్నటువంటి నీవు లేచి నిలబడగలగాలి. ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, నువ్వు లేచి అన్నాడు. ముందు లేవాలి. నువ్వు అంటే నువ్వు అన్ని నీ మనసును సిద్ధపరచుకోవాలి, నీ హృదయాన్ని తలంపులను సిద్ధపరచుకోవాలి, శారీరకంగా ఆత్మీయంగా నువ్వు సిద్ధపరచబడాలి. అంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి నువ్వు లేవాలి. లేచి నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. మరి అబ్రహాము గారు అలా చేశారంటే మనము ఖచ్చితంగా చెప్పగలము, అబ్రహాము గారు అలా చేశాడు. కారణం ఏంటయ్యా అంటే అబ్రహాము గారికి దేవుడు అంటే ఎంతో 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 ప్రేమ. ఆయన మాట ఆయన విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. అక్కడ రాయబడినటువంటి మాట మనము చూసినట్లయితే, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము నీ జీవితంలో జరగాలి అంటే మనం చదువుతున్నాం కదా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికే నేను నిన్ను పిలిచాను అని వాక్యం చెబుతుంది. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన పిలిచినప్పుడు మనము లేచి వచ్చినటువంటి అనుభవంలోనికి రావాలి. ప్రభువా, నువ్వు పిలిచావని నా స్థితిలో నుంచి నేను లేచాను. ప్రభువా, నువ్వు పిలిచావని నా బలహీనతల్ని విడిచిపెట్టి నేను లేచాను. మరణ స్థితిలో నుంచి నేను లేచాను. పాపపు స్థితిలో నుంచి నేను లేచాను. నా బలహీనతల్లో నుంచి నేను లేచాను. ఇదిగో నాకున్నటువంటి వక్రమైనటువంటి అలవాట్లలో నుంచి, ప్రవర్తనలో నుంచి, పద్ధతుల్లో నుంచి నేను లేచాను. నువ్వెక్కడికి వెళ్ళమన్నావో అక్కడికి వెళ్తున్నాను. నువ్వేం చేయమన్నావో అది చేస్తున్నాను. నీ చిత్తము నా జీవితంలో జరిగించాలి అనేటటువంటి అనుభవంలోనికి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ కార్యక్రమం ద్వారా నీవు నేను రావాలని ప్రభు ఆశపడి ఈ కార్యక్రమాన్ని నీ కొరకు నా కొరకు ఏర్పాటు చేశాడైనా. నీవు నా మాట విని నువ్వు లేచి నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశమును విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్తే ఏమన్నాడైనా 2వ వచనము, నేను గొప్ప జనముగా చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు ఆయనకి. గొప్ప జనం అంటే ఏంటి? యాకోబులాగా 12 మంది సంతానమా? ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు గొప్ప జనము అంటే ఎంతో మంది పిల్లలు ఉండటం అని కాదు ప్రియులారా. భారతదేశంలోను మరి ముఖ్యంగా ఆయా దేశాల్లో, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో జనాభా సంఖ్యను తగ్గించే విషయంలో, హౌ టు కంట్రోల్ పాపులేషన్ అని జనాభాను తగ్గించే విషయంలో ప్రభుత్వాలు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే రోజు రోజుకి భూమి మీద జనసంఖ్య పెరిగిపోతుంది. అదా జన సమూహమును ఆశీర్వదిస్తాను లేదా నేను గొప్ప జనముగా చేస్తాను అంటే అబ్రహాము, ఆ తర్వాత వచ్చినటువంటి యాకోబు సంతానము చూడండి, 12 మంది సంతానం ఆయనకి. కానీ అబ్రహాముకు అలా చేశాడా? లేదే. వాగ్దాన పుత్రుడు అని మనం పిలుస్తున్నామే. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆయన నామము దీవించబడింది. ఆయన జనమును గొప్ప జనముగా చేశాడు. ఆయనను ఆశీర్వదించాడు. ఆయన నామాన్ని కూడా గొప్ప చేశాడు. ఆయన వాగ్దానము చేశాడు,
ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు ప్రియులారా. అది ఎందుకు జరిగిందో తెలిసినా, ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము గారు దేవుని మాటకు శిరస వహించాడు, ఆ మాటకు లోబడ్డాడు. ఈ రోజుల్లో మనం ఆలోచించాలి, దేవుని వాక్యాన్ని బోధించటానికనో, సువార్త చేయటానికనో, పరిచర్య చేయటానికనో, లేకపోతే దేవుని కార్యక్రమాలు జరిగించటానికనో నిన్ను ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి పంపించినప్పుడు నీ స్పందన ఏమై ఉన్నది? దేవుని సువార్త వ్యాప్తి విషయంలో, నిన్ను ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి పంపించే విషయంలో నీ స్పందన ఏమై ఉన్నది? సంఘ క్షేమాభివృద్ధికై ఇదిగో సర్వలోకానికి సువార్త ప్రకటించే విషయంలో యేసుక్రీస్తు రాకడ బహు సమీపముగా ఉన్నది, ఆయన రాకడ కొరకై జనాలను సమకూర్చండి, సిద్ధపరచండి, ప్రేరేపించండి, బలపరచండి అని చెప్పే విషయంలో దేవుడు నిన్ను పిలిచినప్పుడు నీ స్పందన ఏమై ఉన్నది? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, శ్రద్ధగా ఆలకించాలి, నిన్ను నీవు పరీక్షించుకోవాలి. ఆనాడు దేవుడు అబ్రహామును పిలిచాడు, ఆ పంపించే ప్రాంతం యొక్క వివరాలు కూడా అబ్రహాముకు తెలియపరచలేదు. కానీ నేను చూపించే దేశానికి నువ్వు వెళ్తే, ఇక్కడ చూడండి కండిషనల్ వాగ్దానం ఎలా ఉన్నదో చూడండి ఒకసారి. అది చాలా ఖచ్చితముగా షరతులతో కూడినటువంటి వాగ్దానం అయి ఉన్నది ప్రియులారా. కండిషన్ పెట్టాడు అక్కడ ఒకటి, నేను చూపించే ప్రాంతానికి నువ్వు వెళ్తే నేను నిన్ను గొప్ప చేస్తాను, నీ నామాన్ని గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనములకు నువ్వు తండ్రిగా ఉంటావు అని అన్నాడు. అయితే అబ్రహాము గారికి అంతకుముందు ఈయన ఎవరో తెలియదేమో, ఈయన స్వరాన్ని ఎప్పుడు వినలేదు. ఆ రోజు విన్న వెంటనే ఈయనే యెహోవా, ఈయన జీవము గల దేవుడు, ఈయన మాటలు వింటే నా జీవితము బాగుంటుంది, ఈయన మాటలు వింటే నా కుటుంబానికి ఆశీర్వాదము అని విశ్వాసం ఉంచాడు. అబ్రహాము దేవుని నమ్మెను అని రాయబడినటువంటి మాట. అబ్రహాము ఖచ్చితముగా దేవుని నమ్మాడు, ఆయనను చూశాడు, ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన మీదనే విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. వాగ్దానము చేయబడిన తర్వాత అనేక సంవత్సరాలకు ఆ వాగ్దానము నెరవేర్చబడింది. అయినప్పటికీ అన్ని సంవత్సరాలు ఆయన ఓపికతో ఉన్నాడే కానీ, విశ్వాసంతో ఉన్నాడే కానీ ఏనాడు విశ్వాసమును కోల్పోలేదు, ఏనాడు దేవుణ్ణి దూషించలేదు, ఏనాడు దేవుణ్ణి ప్రశ్నించలేదు, ఏనాడు దేవుణ్ణి అడగలేదు, నువ్వు నాకేం చేశావు, ఎందుకు నన్ను ఇక్కడికి పిలిచావు, ఎందుకు నాకు ఇన్ని శ్రమలు, ఎందుకు నాకు ఇంత కష్టము, ఇంకా ఎందుకు నాకు వాగ్దాన ఫలములు అందటము లేదు అని అడగలేదు. ప్రియులారా, వాక్యం చెప్తా ఉంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని. ఈరోజు నువ్వు దేవుని నమ్మితే అది నీకు నీతిగా ఎంచబడాలి. అబ్రహాము విషయమై అనేకమైనటువంటి సాక్ష్యాలు లేదా వాగ్దానాలు మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము గారిని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గారిని దేవుడు పిలిచి వాగ్దానము చేశాడు. వాగ్దానము చేసిన వెంటనే అబ్రహాము దానికి ప్రతిస్పందన అంటే తల వంచాడు, ఆ మాటకు లోబడ్డాడు, తన ప్రయాణాన్ని కొనసాగించాడు, విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు, విధేయతతో తన కుటుంబాన్ని మరి కట్టుకొని ఆయన ముందుకు సాగుతున్నట్లుగా మనము చూస్తున్నాం. అబ్రహామును దేవుడు పిలవగానే తన భార్యను కూడా ఆయన సిద్ధము చేసుకున్నాడు. ఈ మాట విన్నటువంటి లోతు గారు కూడా, ఇదిగో నీతిమంతుడు వెళ్తూ ఉన్నాడు, ఆ నీతిమంతుని యొక్క పాదధూళి నా మీద ఉండాలి, ఆయన యొక్క గాలి నాకు తగలాలి, ఆయన వెనకాలే ఉంటే నాకు ఆశీర్వాదం అని విశ్వాసం ఉంచి లోతు కూడా అబ్రహాము వెనకాలే తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ప్రియులారా, ఇక్కడ మనము చూస్తే, నీవు నీ ఇంటిని బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము గారు తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, తన ఇంటిని, తన రక్త సంబంధుల్ని, తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి, తన యావదాస్తిని విడిచిపెట్టి, తన భార్యను, తన కుమారుడైన లోతును తీసుకొని వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ మాట మనము గమనించినట్లయితే లోతు గారు అబ్రహాము విషయంలో చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. భార్య కూడా ఆ భర్త విషయంలో అంటే అబ్రహాము విషయంలో చాలా నమ్మకంగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో నువ్వు ప్రత్యేకంగా ఒక సేవకుడివి కాకపోవచ్చు, ఒక పరిచారికుడివి కాకపోవచ్చు,
నమ్మకమైన దేవుని దాసుడిగా ఉండకపోవచ్చు, కానీ అలాగ సువార్త చేసేవారి విషయంలో, పరిచర్య చేసేవారి విషయంలో నీవు కూడా వారి వెనకాలే వెళ్తే, నా ప్రియమైన సహోదరుడా సహోదరి, నీ క్షేమము కొరకై చెబుతున్నాను, అది నీకెంతో ఆశీర్వాదం. మాట్లాడే జ్ఞానము నీకు లేకపోవచ్చు, ప్రార్థన చేసే ఆ గొప్ప శక్తి నీకు లేకపోవచ్చు, వాక్యము బోధించే ఆ జ్ఞానము కానీ శక్తి కానీ నీకు లేకపోవచ్చు, కానీ అబ్రహాముతో వెళ్ళిన లోతుగా నువ్వు కూడా ఉండగలిగితే నీ కుటుంబం ఎంతో ఆశీర్వదించబడుతుంది. తన అన్న కొడుకు అయినటువంటి లోతును తీసుకొని వెళ్ళాడు కదా, గమనిస్తున్నారా? ఆయన ఆస్తి ఎంతుందో ఆయనకే తెలియనంతగా దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. దేవుని వాగ్దానానికి లోబడినటువంటి వారి విషయంలో, దేవుని చిత్తానికి లోబడిన వారి విషయంలో నీ జీవితము నమ్మకముగా ఉన్నట్లయితే, నీవు కూడా వారి అడుగుల్లో అడుగు వేస్తే, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ క్షేమాభివృద్ధికై చెప్తున్నాను, అది నీకు ధన్యత, అది నీకు ఆశీర్వాదం. చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను సేవకుడిగా పిలవలేదు, దేవుడు నన్ను పరిచారకుడిగా పిలవలేదు, దేవుడు నన్ను ఏ విషయంలో పిలవలేదు, నాకు ఏ బాధ్యత లేదు, లేదా నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను అని ఎవరి జీవితాల్లో వారు ఉండిపోతున్నారు, ఎవరి క్రియల్లో వారు చూసుకుంటున్నారే కానీ నా క్రియలు ఎవరూ పట్టించుకోవట్లేదు అన్న దేవుని ఆక్రందన. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారు, కానీ ఎవరు నా కార్యాలు, దైవికమైన కార్యాలు చూసుకోవట్లేదు అన్నట్టుగా నీవు కూడా అలాగే ఉన్నావేమో. కానీ దేవుని సేవకునితో పాటు నీవు కూడా ఆయన అడుగులో అడుగు వేస్తే, అబ్రహాము విషయంలో లోతు జరిగించినట్లుగా నీవు కూడా అలా జరిగించగలిగితే నీకు, నీ కుటుంబానికి క్షేమం. లోతు ఎలాగైతే చేశాడో నీవు కూడా అలాగ చేయగలిగితే అది నీకు ఆశీర్వాదం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని సేవకునికి నీ యొక్క సహకారాన్ని అందించు. దేవుని సేవకుని విషయంలో నువ్వు ముందుండే విషయంలో పోరాటపడు, అయితే దేవుడు నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇక భార్య విషయానికి వస్తే, భార్య గొడ్రాలు అని రాయబడింది. గొడ్రాలుగా ఉన్నటువంటి భార్యను దేవుడు ఏం చేశాడండి? ఆ వృద్ధాప్యం వయసులో కూడా ఆమెను ఆశీర్వదించి ఆమె గర్భద్వారమును తెరిచి వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును మరి ఈ లోకంలో ఉద్భవింప చేశాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అదే ఆశీర్వాదం నీ జీవితంలో కూడా జరుగుతాయి. గర్భఫలం ఒకటే కాదు, కానీ లోక సంబంధంగా నువ్వేమైతే పోగొట్టుకున్నావో, ఏమైతే లేదని నువ్వు చింతిస్తున్నావో, దేవుని మాట నువ్వు వినగలిగితే, దేవుని మాట విన్నటువంటి సేవకుల అడుగుజాడల్లో నువ్వు నడవగలిగితే, నీ జీవితంలో కూడా మూతవేయబడిన అనేకమైన అద్భుత కార్యములు దేవుడు నీకు జరిగించునుగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనమును చూస్తే, అక్కడ విశ్వాసం వలన అబ్రహాము గారు ఆశీర్వదించబడ్డారు, ఆయన విశ్వాసములకు తండ్రిగా పిలువబడ్డారు. అలాగనే దేవుడు అబ్రహాము జీవితంలో గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనములో, ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరెను. చెప్పే ప్రాంతము పేరు చెప్పి పంపించినప్పుడు వెళ్ళడము ఒకెత్తైతే, ఆ ప్రాంతము తెలియకుండానే ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని చిత్తాన్ని జరిగించడము ఇంకా గొప్ప విషయం ప్రియులారా. అందుకనే ఇక్కడ అబ్రహాము విషయంలో అదే జరిగిందని హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. పౌలు గారు అంటున్నారు, ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఆయనకు తెలియదు, కానీ దేవుడు వెళ్ళమన్నాడని తెలియని ప్రాంతానికి వెళ్ళి గొప్ప కార్యము చేసినట్లుగా మనము ఈ యొక్క అధ్యాయంలో మనము చదువుతూ ఉన్నాం. 4వ వచనం చూసినట్లయితే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. ఎవరైతే దేవుని మాటలు వినగలుగుతారో వారు గొప్ప సాక్ష్యాన్ని వారు పొందుకోగలుగుతారు. గొప్ప ఆశీర్వాదాలు మాత్రమే కాదు, కానీ వారు సాక్షిగా లోకంలో జీవించగలుగుతారు. వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని మాట విని తల వంచి ఆ మాటకు లోబడి ముందుకు సాగినటువంటి అనుభవము దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో దయచేయునుగాక. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల గలవాడని వాక్యం చెప్తుంది ప్రియులారా. కానీ
99 ఏళ్ళు నిండు 100 ఏళ్ల వయసులో వృద్ధాప్యంలో దేవుడు ఆయన గర్భద్వారాన్ని తెరిచినట్లుగా మనము చూస్తున్నాం. దాదాపుగా ఇంచుమించు ఆయన 25 సంవత్సరాలు మరి ఆ కార్యముల విషయమై, దేవుని కార్యములు చూచే విషయంలో ఇంకా నీతిమంతుడిగానే విశ్వాసం కలిగి తన యాత్రను కొనసాగిస్తున్నాడు. కానీ ఏనాడు కూడా ఆ వాగ్దానం విషయంలో, నమ్మకం విషయంలో, విశ్వాసం విషయంలో ఆయన పడిపోలేదని దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో మనము చూసినట్లయితే మరొక గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ మనము కనుగొనబోతున్నాం. ప్రియులారా, 7వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచిపెట్టి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు రమ్మని అతనితో చెప్పినప్పుడు, అప్పుడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండి అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఎప్పుడైతే దేవుడు అబ్రహాము గారితో మాట్లాడి నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, నీ బంధువుల ఇంటిని విడిచిపెట్టాలి అని చెప్పాడో, అప్పుడు దేవుడు ఆ మాటలకు, మరి దేవుడు మాట్లాడిన ఆ మాటలకు అబ్రహాము విధేయత చూపించి అది విడిచిపెట్టినట్లుగా ఈ వచనములో మనం ఇక్కడ కనుగొంటున్నాం. ప్రియ సంగమా, ఒక ప్రాంతాన్ని విడిచిపెట్టడం అనేది చాలా గొప్ప ధైర్యముతో కూడినటువంటి, విశ్వాసముతో కూడినటువంటి ఆత్మీయమైనటువంటి కార్యము. అయితే ఈ అబ్రహాము గురించి గలతీ పత్రికలో ఇంకొక మాట మనము చూస్తున్నాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చూస్తే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనములో మనము చదువుతున్నాం. ఈరోజు ఆయన నీతిమంతుడని, ఆయన దేవుని నమ్మాడని, ఆయన గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాము అంటే అది చిన్న విషయం కాదు ప్రియులారా. అది చాలా గొప్ప త్యాగపూరితమైనటువంటి పని చేయటానికై అబ్రహాము నిర్ణయించుకున్నారు. ఇదిగో మనం గమనించాలి, ఈ వచనములో చూసినప్పుడు ఆయన చెబుతున్నట్లుగా దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను నమ్మాడు, అయితే దాన్ని బట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది. ఈరోజు అబ్రహాము ద్వారా మనం ఇంత గొప్పటి సాక్ష్యాన్ని మరి చదువుతున్నాము, చూస్తున్నాము, వింటున్నాము అంటే అది కేవలము అబ్రహాము గారికి దేవుని పట్ల ఉన్నటువంటి విధేయత, విశ్వాసము, నమ్మకము, అలాగనే తను దేవునికి ఆ రీతిగా తన జీవితాన్ని సమర్పించుకున్నటువంటి విధానం. ఈరోజు నీవు నేను కూడా ఈ లోకములో దేవుని స్వరాన్ని విన్నప్పుడు, రా నా కుమారుడా ఆయన నిన్ను పిలిచినప్పుడు, తన చిత్తాన్ని జరిగించటానికై నిన్ను పిలుచుకున్నప్పుడు ఆయన ఆ పిలుపుకు నువ్వు లోబడగలుగుతున్నావా అనేది నిన్ను నీవు ప్రశ్నించుకోవాలి. తెలియని ప్రాంతానికి అబ్రహామును పంపించినప్పుడు ఆయన బయలుదేరాడు. తెలిసే ప్రాంతానికి నిన్ను పంపించినప్పుడు నువ్వు బయలుదేరగలుగుతున్నావా? తెలియని ప్రాంతాన్ని కొరకై ఆయన తన కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు తెలిసిన ప్రాంతాన్ని బయలుదేరటానికై నీవు నీ కుటుంబాన్ని విడవగలుగుతున్నావా? నీ యొక్క సంపాదనను విడిచిపెట్టగలుగుతున్నావా? నీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన సేవను నువ్వు చేయగలుగుతున్నావా? ఆయన మాటను నువ్వు విన్నట్లయితే, ఆయన మాటకి నీవు లోబడినట్లయితే నీ నామాన్ని గొప్ప చేస్తాడు. నీ నామాన్ని గొప్ప చేయడమే కాదు కానీ నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప జన సమూహానికి నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. మరొకసారి చెప్తున్నాను, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఆయన నిన్ను పిలిచాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు నీకు నీ జీవితంలో ప్రసాదించాలి అంటే నీవు ఆయన మాటకు లోబడాలి, ఆయన మాటకు విధేయత చూపించాలి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనట్లుగా కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ నామమునకు స్తోత్రములు తండ్రి. అబ్రహాము మీ మాట విన్నట్లుగా, మీ అందు విశ్వాసం ఉంచినట్లుగా, మిమ్మల్ని నమ్మి నీతిమంతుడని పిలిపించుకున్నట్లుగా మేము కూడా మీ మాట విని మీ మాటకు లోబడి నీతిమంతుడిగా జీవించటానికి గొప్ప శక్తి, మీ కృప మాకు దయచేయమని, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.